చొప్పున వాళ్ళకు ఇప్పుడు ఫలం. సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడా? సేవకులు ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడా అనేటువంటిది కాదు, మన క్రియలను బట్టే దేవుడు దీవిస్తాడు. దేవుడు కదా దీవించేది. ఇప్పుడు సేవకుడు వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మీకు కుటుంబం ఆశీర్వదింపబడిద్ది, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్తున్నారు కదా. సేవకులు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు అనేటువంటి ప్రార్థన ఎక్కడ ఎవరు చెప్పలేదులే, కానీ దాని అర్థం అది కాదు. ఇక్కడ ఏమవుతుందని అంటే, బయట జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఫలానా సేవకులు నాకు ప్రార్థన చేశారు, నాకు రోగం పోయింది. ఫలానా సేవకులు నాకు ప్రార్థన చేశారు, నాకు ఇదిగో సమస్యలు పోయినాయి. ఫలానా సేవకులు మా ఇంటికి వచ్చి ఇది చేశారు, మాకు మేము దీవించబడ్డాం అనేటువంటి సాక్ష్యాలు చెప్తున్నటువంటి వాళ్ళు మనుషులే. మాస్టర్స్ అయితే ఎవరు సేవకులు కూడా మేము మా దగ్గరకు రండి మేము దీవిస్తామని ఎవరు చెప్పరు. ఎందుకని అంటే అట్లా చెప్పినటువంటి దాఖలాలు కూడా ఎక్కడా లేవు, వాళ్ళ మీద నింద మోపకూడదు. కానీ సేవకులు వెళ్ళి మన ఇంటికి కానీ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తనని బట్టి వాళ్ళ పద్ధతులను బట్టి ఆ కుటుంబం దీవించబడవచ్చు. ఎందుకు దీవించబడవచ్చు అని అంటే, దేవుడే చెప్పాడు, మీరు వెళ్ళిన చోటల్లా దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళు ఎవరైనా సరే పాత నిబంధన ఏం చెబుతుంది, కొత్త నిబంధన ఏం చెబుతుంది అనేది చెప్తుంది. ఇప్పుడు మా పాత నిబంధనలు ఎలా ఉందనంటే, ఎవరి క్రియలకు వాళ్ళ దీవెనలు పొందుకున్నారు. ఎవరు ఏదైతే విత్తుతారో ఆ పంటనే కోస్తారు అన్నట్టు, ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి దేవుడు దీవెనలు అనేటువంటి కలుగు చేశాడు. వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారంగా పాటించినటువంటి దానిని బట్టి దేవుడు దీవెన అనేటువంటిది పొలంలో దీవించాడు, ఇంట్లో దీవించాడు, బయట దీవించాడు, వెళ్ళిన ప్రతి చోట కూడా దీవించబడ్డాడు. అవును, అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలు. అయితే కొత్త నిబంధన ఏం చెప్తుందని అంటే, వాక్యం ప్రకటించు వారి యొక్క పాదాలు ఎంతో సుందరమైనటువంటివి అని చెప్పి రోమాపత్రికలో రాయబడి ఉంటాయి. అవును, దేవుడు వాళ్ళ పాదాలను ఎందుకు అంత సుందరం చేశాడు? వాక్యం ప్రకటించడం అంత ప్రాముఖ్యమా, లేకపోతే వాక్యం ప్రకటించడం అంత మంచిదా అని చెప్పి చాలా కాలంగా ఆలోచన అనేటువంటిది నాకు వస్తూనే ఉంది. దేవుడు ఎందుకు శిష్యుల పాదాలు కడగాల్సి వచ్చింది అన్నప్పుడు దాని గురించి అందరూ చాలామంది సేవకులు చెప్తూనే ఉన్నారు, కానీ కరెక్ట్ అయినటువంటి విషయాలు చెప్పలేదు. దేవుడు నాకుగా దేవుడు కలిగించినటువంటి తలంపుల్లో నేను వాక్యాన్ని రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, మళ్ళీ నేను దేవుడు ఏదో కళ్ళలో కనపడి చెప్పాడని చెప్పట్లా. వాక్యంలో ఉన్నటువంటి భావం ఏంటంటే, రోమాపత్రికలో వినుట వలన విశ్వాసం కలుగుద్ది. ఏమనాలి? వినుట అనేటువంటిది క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగుద్ది. క్రీస్తుని గురించి ఎవరైతే ప్రకటన చేస్తున్నారో ఆ మాట అనేటువంటిది మన చెవిని పడినప్పుడు మనం అనేటువంటి వాళ్ళం విశ్వసిస్తాం, విశ్వాసం అన్నీ పొందుకుంటాం. విశ్వాసం అంటే ఏంటి అర్థం అంటే, కనపడని దాన్ని నమ్మటం. పరలోకం ఉంది, దేవుడు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి అది నమ్మినప్పుడు మనకు పరలోకం అనేటువంటిది ఉంది, దేవునితో పాటు మనం కూడా చనిపోయిన తర్వాత తిరిగి లెగుస్తాం, ఆ పరలోకం అనేటువంటిది దేవునితో పాటు వెళ్తాం, పరలోకానికి వెళ్తామని చెప్పి ఒక విశ్వాసం అనేటువంటిది కలుగుద్ది. ఎందుకనంటే క్రీస్తు చనిపోయి తిరిగి లెగిసి మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై లోకంలో అందరికీ కనపడినటువంటి సంఘటన ఉంది కాబట్టి అది యథార్థం. వాళ్ళు చెప్పారు, మనం అయితే చూడలేదు. శిష్యులు ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కనపడ్డారు కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి ప్రకటన చేస్తారు. వాళ్ళు ప్రకటన చేసినటువంటి ఆ విషయాలన్నీ కూడాను బైబిల్లో మనకి గ్రంథస్థం చేయబడి బైబిల్ పరంగా మనకు ఒక బుక్కుల రూపంలో బయటకు వచ్చింది. కాబట్టి ఎంత సంఘటన జరగకపోతే ఈరోజు 2000 సంవత్సరాలైనా కూడాను ఈ వాక్యం అనేటువంటిది మన దగ్గరకు వస్తుంది. కాబట్టి జరిగింది అని చెప్పి మనం విశ్వసిస్తున్నాం. ఆ విశ్వాసం అనేటువంటిదే ఇక్కడ క్రీస్తుని గురించి ఎవరైతే ప్రకటన చేస్తున్నారో వాళ్ళు క్రీస్తుని ప్రకటించినప్పుడు మనకు విశ్వాసం కలుగుద్ది. ఆ విశ్వాసం కలిగినప్పుడు మనం రక్షణ అనేటువంటి దాంట్లోకి వెళ్తాం. అర్థమైందా? నమ్మి బాప్తిస్మం పొందుకుంటాం. క్రీస్తు నా కోసం చనిపోయాడు, నా పాపాలు అనేటువంటి క్షమించడానికి ఆయన రక్తం చిందించాడు అని మనం విశ్వసించినప్పుడు, అంటే అదే చెప్పాలా. ఎదుటి వాళ్ళు ఎవరైతే చెప్తారో ఆ మాట మన చెవిని పడినప్పుడు నిజమే కదా, మనం పాపాత్మలంగా ఉన్నప్పుడు ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి దేవుడే వచ్చి మన పాపాలకి విరుగుడు ఇచ్చాడు కాబట్టి, ఆయన రక్తం ద్వారాగా మనల్ని కడుక్కున్నాడు కాబట్టి
నా పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో పోతాయి అని నమ్మి మనం విశ్వసించినప్పుడు మనం బాప్తీసం తీసుకుంటాం. ఆ బాప్తీసం తీసుకున్నప్పుడు మన పాపాలు అనేటువంటి కడిగి వేయబడతాయి. అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ రూపంగా. బాప్తీసం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞను అతిక్రమంగా ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఉన్నటువంటి ఫస్ట్ దారి బాప్తీసం తీసుకోవాలి. అయితే ఇక్కడ అంతవరకే తీసుకునే కార్యం పక్కన పెడితే క్రీస్తుని ప్రకటిస్తానికి వెళ్తున్నటువంటి వారి యొక్క జీవితం ఉంది చూడు. ఆయన ప్రకటించటం అనేటువంటిది చిన్న విషయమే కాదు. ఒక మనిషిని రక్షించడానికి వెళ్తున్నాం కాబట్టి అది చాలా మంచి పెద్ద కార్యం. భూమి మీద ఏం సంపాదించుకోవాలి అని అంటే దేవుని పని చేయడం అనేటువంటిది చిన్న విషయం కాదు. దేవుని యొక్క సంకల్పంలో ప్రతి ఒక్కరు రక్షించబడాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం. రక్షించబడటం అంటే ఇక్కడ మా రక్షణ అనేటువంటి దాని గురించి కూడా వివరణం. దేని నుంచి రక్షించుకోవాలి మనం? ఇప్పుడు అప్పుల నుంచి రక్షించుకోవాలా, లేకపోతే దొంగల నుంచి రక్షించుకోవాలా, లేకపోతే ఎవరైనా శత్రువుల నుంచి రక్షించుకోవాలా అనేటువంటివి కూడా బయట లోకంలో ఉన్నటువంటి విషయాలు ఉంటాయి. లోక విషయాల్లో మనం ఆలోచించినప్పుడు దేని నుంచి రక్షించుకోవాలి నేను అనే ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ మనకి దేవుడి విషయంలోకి వచ్చేటప్పటికి పాపాల నుంచి రక్షించుకోవాలి. పాపం నుంచి రక్షించబడటమే రక్షణ. పాపం ఎందుకు పాపం నుంచి రక్షించుకోవాలంటే పాపం వలన వచ్చినటువంటి జీతం మరణం. ఆ మరణాన్ని జయించడం కోసం మనం పాపాల నుంచి విడుదల పొందుకోవడం కోసం మనకు రక్షణ కావాల్సి వచ్చింది. ఆ రక్షణని క్రీస్తు ఇస్తున్నాడు. మళ్ళీ నీకు ఎక్కడా కూడా నా రక్షణ ఎవరు ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు ఏంది. కాబట్టి ఆ రక్షణని క్రీస్తు రక్తం ద్వారా ఆయన మరణం ద్వారాగానే మనకు వస్తుంది. కాబట్టి దాని విషయాన్ని ప్రతి ఒక్కళ్ళకి శుభవార్తగా తెలియజేయడం అనేటువంటిది మంచిది ఏంది. ప్రతి ఒక్కళ్ళకి కూడాను మనం వెళ్ళి తెలియజేయడం అనేటువంటిది మంచిది. నీకు వచ్చింది రక్షణ, నేను బాగానే ఉన్నా, పక్కన వాళ్ళకి చెప్పవా? చెప్పాలి కదా. చెప్పాలి. ఎందుకు చెప్పాలి? మనిషి కూడా రక్షింపబడాలి కాబట్టి కాదు. ఇక్కడ మనిషి రక్షించబడాలి కాబట్టి అనేటువంటిది పక్కన పెడితే ఎందుకు చెప్పాలి పక్కన వాళ్ళకి? పాయింట్ అది. ఎందుకు చెప్పాలని అంటే క్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే అందరము కూడాను క్రీస్తులోనే శరీర భాగాలమై ఉన్నాం. ప్రతి మనిషి కూడా ఒక ఆత్మగా ఉన్నాం, ఒక శరీరంగా ఉన్నాం. ఒక శరీరంగా ఉన్నప్పుడు ఈ శరీర అవయవాలన్నీ మన బాడీలో శరీర అవయవాలు కాలు, చెయ్యి, ముక్కు ఎలాగైతే ఉన్నాయో అలాగనే ప్రతి మనిషి కూడాను క్రీస్తు అవయవాలై ఉన్నారు. ఎందుకు? దేవుడే తను మనుషుల్ని కలుగు చేసినప్పుడు తన యొక్క స్థితిని దేవుడు తెలియజేశాడు. మనుషులందరూ కూడాను ఆయన అవయవాలై ఉన్నారని చెప్పి బైబిల్లో రాయబడి ఉంటారు. కాబట్టి మనకి కాలు ములుగుచుకున్నప్పుడు నాకెందుకు అని అనుకోకూడదు. చేత్తో దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, వేరే మనిషి వచ్చైనా తీస్తానికి ప్రయత్నం చేస్తాడు. అట్లాగనే కాలుకి దెబ్బ తగిలిందో లేదా చెయ్యి ఏదన్నా ప్రాబ్లం అయితే ఇంకొక చెయ్యి సాయం చేస్తూ ఉంటాం. ఒక కన్నుకి ఇదైనప్పుడు ఇంకొక కన్ను సాయం చేస్తాం. అట్లాగా మన బాడీలో ఎక్కడ ఏ ఇబ్బంది అయినా కానీ ఇంకొక అవయవం వచ్చి సాయం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ కలిసి ఒకే అవయవంలో ఉన్నాయి కాబట్టి అవయవాలన్నీ ఒకదానికి కూడా సాయం చేసుకున్నట్టే ఇక్కడ రక్షణ అనేటువంటిది కాలు ముళ్ళు తీసేసేసామనుకో బాడీ మొత్తం కూడా సంతోషంగా ఉంటుంది. ముళ్ళు అక్కడ బాధపడతా ఉంటే బాడీ అంతా కూడా బాధపడతానే ఉంటుంది. అట్లాగనే దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఒకళ్ళు నశించిపోతూ ఉంటే ఒకళ్ళు రక్షించబడి అంటే ఉపయోగం ఉంది. బాడీ మొత్తంగా దేవుడు కదా బాధపడుతుంది. అందుకని ఒక మనిషి నశించిపోవటం అనేటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సమాజం అంతా కూడా నశించిపోతానే ఉంటుంది. అందుకని ఇక్కడ మనం బాడీని మనం కాపాడుకునేటువంటి ఉద్దేశంలో ప్రేమ కలిగి ఒక అవయవానికి ఒకళ్ళు అంటే ఒకరికొకళ్ళు సువార్త చెప్పుకునేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఇక్కడ ఉంది. అందుకని దానివల్ల మా ఎదుటోడికి వాక్యం చెప్పాలి. నీ అవయవం అది అది ఒక అవయవం. అందుకని ఎదుటి వాళ్ళ అవయవాన్ని కాపాడవా? అది నశించిపోతుంటే చూస్తూ ఉంటావా? అందుకని ప్రతి ఒక్కడు సువార్త ప్రకటించడం అనేటువంటిది బాధ్యత. అది చాలా ముఖ్యమైనటువంటి పని. అలా చెప్తేనే రక్షించబడతారు. క్రీస్తు మాట తెలియకపోతే రక్షించబడరు. కాబట్టి క్రీస్తు గురించి ప్రకటించడం అనేటువంటిది ఒక సువార్తగా దేవుడు ఒక బాధ్యతగా అప్పచెప్పేశాడు మనందరికీ. కాబట్టి అందరం అవయవాలు రా, ఒకరికొకళ్ళు సాయం చేసుకోవాలి, ఒకళ్ళని ప్రేమించుకోవాలి. ప్రేమించడం అంటే సువార్తని చెప్పుకోవడం, సువార్తని చెప్పి దేవుడికి లోబడేటువంటి విధంగా చేసుకోవడం. అంటే ఆ దేవుడి అవయవాలు ఉన్నాం కాబట్టి ఆయన చెప్పినట్టు మన అందరం వినాలని చెప్పటం లేదు కదా. అలాగా
చెప్పట్లేదు అని అంటే అది తప్పు చేస్తున్నాడు, అదే తప్పు చేస్తున్నారు తెలియట్లా. ఎందుకు చెప్పాలి అనేది ఇప్పుడు నేను నీకు క్వశ్చన్ వేసింది. ఎదుటి వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే తెలియదు. నువ్వెవరు పక్కనోడు ఎవడు అనుకుంటున్నాం, కానీ పక్కనోడు కూడా నా అవయవంతో పాటు నాతో పాటు ఒక అవయవం, నాతో పాటు ఒక అవయవంగా ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు అనేటువంటి భావం తెలిస్తే ఆయన కాపాడాలనేటువంటి బాధ్యత వచ్చింది. ఆ బాధ్యత అనేటువంటిది రాకపోవడం వల్లే సువార్త ప్రకటించలేకపోతున్నారు. ఆ బాధ్యతను నేర్పించట్లా సేవకులైనటువంటి వాళ్ళందరూ కూడా. తెలిసిన వాడు నేర్పించట్లా. సేవకుడు అని అంటే మళ్ళీ ప్రత్యేకంగా పుట్టినోళ్ళు ఏం కాదు. ప్రతి ఒక్కడు కూడాను ఎదుటికి చెప్తూ చెప్పాలి, నీకు తెలిసింది నువ్వు చెప్పాలి, అంతే. అది అది సేవ అనేటువంటి ప్రక్రియ. సేవకుడు అని అంటే ప్రత్యేకంగా ఒకరిని తల మీద పెట్టి కిరీటాలు పెట్టేది ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అనేటువంటిది ఉంది. నీకు తెలిసినాక నువ్వు దాన్ని తెలియజేయాలి ఎదుటికి, అదే బాధ్యత. ఇక్కడ సేవ అంటారు కానీ సేవకుడు అనే పాయింట్ లేదు. ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమీ లేవు. దేవుడితో క్రీస్తు ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి రాయబడినట్టు. అందుకని ప్రతి ఒక్కడు పాపాత్మ లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు అన్నప్పుడు భూమి మీద ఇప్పుడు దేవుడే ఉచితంగా ప్రతి ఒక్కడిని ఆయన కృపచేతనే రక్షించాడు. నీతిమంతులుగా తీర్చినప్పుడు ఆయన ఎవరు అది చేయించాలా? నువ్వు బాబా నేను బాబా అందరం తప్పులు చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ తల ఒక తప్పులో ఉన్నప్పుడు దేవుడు ఉచితంగానే తన ప్రేమతో మనం రక్షించినప్పుడు నువ్వు ఎవరి కోసం, ఎవరికంటే ఎక్కువ గొప్ప తక్కువలు, ఇక్కడ ఎక్కువ తక్కువలు ఏమి లేవు. అందుకని ఇక్కడ సేవకుడు కింద ఉండవుడు పైన ఉండవుడు అనేటువంటి పాయింట్ ఏం లేదు. తేడాలు జరుగుతున్నాయి అని అంటే వాక్యం అనేటువంటిది సమానంగానే చూస్తుంది. దేవుడు వాక్యం ఇక్కడ సంపూర్ణంగా ఎవరికి అర్థం కాలేదు. ఇక్కడ ఎక్కువ తక్కువ లేదంటే బానిసత్వం ఎప్పుడైతే చేసుకోవడం మొదలు పెడుతున్నారో అది జీవపుడంబం. జీవపుడంబం అని అంటే అధికారం చెలాయించాలని. నలుగురు వచ్చి నీ వాక్యం వింటున్నారు అంటే వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నావు. అప్పుడే నీకు ఆటోమేటిక్గా కూడాను దెయ్యం దూరిందని అర్థం. అవును, రతనాలు ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టారో అప్పుడు దెయ్యం దూరిందని అర్థం. అందుకని ఎదుటిని ప్రేమించలేకపోతున్నారు. అందుకని ఎదుటిని బానిసత్వంగా చేసుకునేటువంటి ప్రక్రియలోనే నిలబడిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే అది చేశారో వాడు ఆజ్ఞాతిక్రమంగా పాపంలో ఉండట్టే. ఏ సేవకుడు అవ్వచ్చు, కింద అవ్వచ్చు, పైన అవ్వచ్చు, ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడ పక్కన ఉన్న అవయవం అని భయపడి దాన్ని కాపాడుకుంటా జాగ్రత్తగా ప్రేమించాలి, కానీ దాని మీద పెత్తనం చేయకూడదు. అందుకని ఇక్కడ ఏమవుతుందని అంటే అడ్డు పెట్టుకుని తెలియనటువంటి భావంలో, భక్తి అనేటువంటి భావంలో ప్రతి ఒక్కరు చేసేటువంటి ఒక పాపం ఇది. కాబట్టి ఆ పాపం అనేటువంటి దాన్ని విరుగుడు చేయాలని దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు కొత్త పాపం చేసేట. అందుకని కొత్త పాపం ఎలా వస్తుందంటే తెలియదు. కొత్త పాపము పాత పాపం ఉన్నాయి. తెలియజేసేటువంటి పాపాలు ఉన్నాయి కదా. తెలిసి చేసింది వేరు కదా. దేవుణ్ణి ఎరుగుతాం. దేవుణ్ణి తెలియనంతకాలం చేసినటువంటి పాపాలన్నీ కూడాను పాపమే. అవన్నీ పాత పాపాలు. ఏంది కొత్త పాపం అంటే ఏంటి? తెలిసి నీకు దేవుడు తెలిసిన తర్వాత నువ్వు దేవుణ్ణి పని చేయకుండా ఉంటావే, అది కొత్త పాపం. నవ్వు ఎందుకు వస్తుంది? నవ్వు అని అంటే దాని అర్థం ఏంటంటే కొత్త పాపం పాత పాపం అనే అర్థానికి పర్లేదు, నవ్వినా పర్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే వినేవాళ్ళకి కూడా మనం యథార్థంగానే మాట్లాడుకుంటున్నాం కాబట్టి యథార్థత అనేటువంటిది తెలియజేయాలి. పాతకాలంలో దేవుడు తెలియనప్పుడు చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా క్షమాపణ అనేటువంటిది దేవుడు ఇచ్చాడు. బాప్తిసం తీసుకోవడం వల్ల పాపాలు క్షమించబడ్డాయి. పాపాత్మని ఒప్పుకోవడం వల్ల వచ్చింది. తెలిసిన తర్వాత దేవుడు తెలిసిన తర్వాత ఏం చేయాలి? దేవుడు నా రాజ్యమును నీతిని ఎతకండి ముందుగా అని చెప్పి చెప్పాడు. ఆయన రాజ్యమును నీతిని ఎతికేటువంటి ప్రక్రియలో నువ్వు ఏం చేస్తున్నావు? సువార్త ప్రకటన అనేటువంటిది చేయాలి అనేటువంటిది ఒక బాధ్యత పెట్టాడు. ప్రార్థన చేయాలనేటువంటిది ఒక బాధ్యత పెట్టాడు. అర్థమైందా? నువ్వు ఎప్పుడు దేవుని యొక్క సహవాసంలో ఉండాలని బాధ్యత పెట్టాడు. ఇప్పుడు నీకు ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకునేటువంటి ఒక ప్రక్రియ పెట్టాడు. కొత్త నిబంధన కిందకి రండి అని చెప్పి పెట్టాడు. నువ్వు వీటన్నిటికీ ఒప్పందం అయ్యి బాప్తిసం తీసుకుని దేవుడి దగ్గరికి వచ్చావు. వచ్చినాక ఇవన్నీ చెయ్యకపోవటం వల్ల ఏమవుతుందంటే తెలియకుండానే నువ్వు దేవుడికి వ్యతిరేకమైనటువంటి భావంలో పాపంలోనికి వెళ్ళిపోతున్నావు, కొత్త పాపంలోనికి వెళ్ళిపోతున్నావు. ప్రార్థన చేయకపోవటమే పాపం. దేవుడు ఏమన్నాడు? ప్రార్థన చేయకపోవడం పాపం అయితే ప్రార్థన చేసిన వాళ్ళు కూడా పాపం చేస్తున్నారు. ఇంకొకటి
ఏం అడగాలో తెలియకోకుండా ఏది పడితే అది అడిగితే అది అది కూడా నీ ప్రార్థన పాపమగును కాక అన్నాడు దేవుడు. ఇప్పుడు ఏం అడగాలి? అది ఇంకా నువ్వు ఏం అడుగుతున్నావు నీకు తెలియకోకుండా ఏ పిచ్చి పిచ్చిగా చేస్తే తెలిసిన వాళ్ళు చెప్పాలి కదా. తెలిసిన వాళ్ళు చెప్పాలి కదా అనేటువంటి వాళ్ళకి తెలియట్లేదు అంటావా? తెలిసిన వాళ్ళు అనేటువంటి పాయింట్కి ఇక్కడ అర్థం. తెలిసిన వాళ్ళు చెప్పాలి కదా అని అంటే ఎంత ఆలోచన ఎవరు కలిగి ఉంటారు. కాబట్టి సూక్ష్మంగా ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని చేతిలో పడుట అతి భయంకరమని ఉంటుంది. నీకు తెలియనప్పుడు నువ్వు దేవుడు చూసి చూడనట్టు వదిలిపెడతాడేమో, కానీ తెలిసిన తర్వాత నువ్వు కరెక్ట్గా చేయకపోతే దాని యొక్క పరిణామం అనేటువంటిది అందుకుంటావు, ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. అందుకని ఇక్కడ తెలిసిన తర్వాత తప్పు చేస్తే, తెలిసిన తర్వాత తప్పు చేయటం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఉండలాగా చేసాను అనేటువంటిది వేరు. కానీ ఇక్కడ సావాసంలో బోధలు మార్చి దొంగ బోధలు చేసేటువంటి పాపం ఒకటి ఉంది. ఆ బోధ ఇదే భక్తి అనుకుని జీవించేటువంటి పాపం ఒకటి ఉంది. ప్రార్థన అంటే దేవుడికి ఎలా చేయాలో తెలియక ఏదో ఒకటి ప్రార్థన చేసి ఆ పాపం తెచ్చుకునేటువంటి ప్రార్థన ఒకటి ఉంది. అట్లాగనే సావాసం అంటే తెలియక ఏదో పరిశుద్ధాత్మని భ్రమలో పరిచేటువంటి దెయ్యాల యొక్క స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క స్థితి కూడాను పాపం అనేటువంటిది ఒకటి ఉంది. ఇట్లా పాపం తెలియకోకుండా జరిగేటువంటి కొన్ని విషయాలు, ఆ పాపాల గురించినటువంటి వివరాలు అనేటువంటి తెలియక జనాలు పాపాన్ని తెచ్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు పాపంలోకి వెళ్ళిపోతున్నారు, చేయని వాళ్ళు వెళ్ళిపోతున్నారు నిత్యాగ్ని దండానికి. అందుకని అంటే కరెక్ట్గా తెలుసుకోవాలి కదా. ప్రార్థన చేయాలి, కరెక్ట్గా తెలుసుకోవాలి. సావాసం అంటే కరెక్ట్గా తెలుసుకోవాలి. వాక్యం అంటే కరెక్ట్గా తెలుసుకోవాలి. గుడ్డిగా నమ్ముతున్నారు. నువ్వు కరెక్ట్గా తెలుసుకోకుండా వాక్యానుసారంగా ఇప్పుడు నీకు కొత్త నిబంధనలో సంఘం యొక్క స్థితి, దేవుడు కొత్త నిబంధన చేసినప్పుడు ఆ నిబంధన తెలియకోకుండా నువ్వు నేను పాపదే చేస్తానని అంటే అది పాపమే. దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు నేను నీకు కొత్తది ఇచ్చినాక పాత చొక్కా వేసుకుంటానని అంటే నువ్వు దేవుడు మాటను ధిక్కరించినట్టే కదా. మరి క్రీస్తుని ధిక్కరించి నువ్వు క్రీస్తు కింద కట్టొస్తావు. ఉండేదాము పేరు చెప్పుకునేదాము యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు అంటే కొత్త నిబంధన. కొత్త నిబంధన కిందకు వస్తున్నావు. నేను కొత్త నిబంధన కింద ఉంటానని అంటే పాత నిబంధనలోకి ఎందుకు వెళ్తున్నావు? దాంట్లో ఎందుకు చేయి పెడుతున్నావు? అంటే వీళ్ళు క్రీస్తునందు లేరు అయితే. అందుకని దేవుడు ఏమన్నారంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా క్రియల వలన ఎవడు నీతిమంతుడు కాలేడు అని చెప్పి దేవుడు క్లారిటీగా వాక్యం ఇచ్చేసాడు. మరి అప్పుడు నువ్వు క్రియల ద్వారాగా నేను దేవుడిని ఏదో మెప్పించాలి, క్రియల ద్వారాగా నేను మంచి భక్తుడిని అనుకుంటే అది పాపమే. కాబట్టి క్రీస్తు ఉచితంగా నీకు ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక బాధ్యతని ఏం చేయాలంటే నీ ఆ తోటి అవయవాన్ని నువ్వు కాపాడుకోరా, నీ కాలు ముళ్ళు పుచ్చుకున్నా నీ చేత్తో తీసుకోరా అని చెబుతున్నాడు. అందుకని ఎదుటివాడిని ప్రేమించటం అనేటువంటిదే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయండి అంటే ఎదుటివాడిని నువ్వు ప్రేమించటమే. ఎదుటివాడిని ప్రేమించడం అంటే వాడికి వాక్యం చెప్పడమే దేవుడిని నిజంగా మనం ప్రేమించినట్టు, దేవుడి శిష్యులు అయినట్టు. నువ్వు నిజంగా దేవుడి శిష్యుడు అయితే ఎదుటివాడికి వాక్యం చెప్పాలా. దేవుడు చేసింది అదే కదా. అంటే ఇక్కడ కనపడిన ప్రతి మనిషికి వాక్యం అదే చెప్పాలి. వాక్యమే కనపడిన ప్రతి ఒక్కళ్ళకి ఎలా చెబుతాం అనేటువంటి, ఎలా సువార్తం చెప్పడం అనేటువంటి దాని గురించి మాట్లాడతాం. మరి ప్రతి మనిషికి చెప్పాల్సింది, ప్రతి మనిషికి దేవుడు అనేటువంటిది తెలియజేయాలి. నీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి నీ బాధ్యతగా నువ్వు ఎంతమందికి చెప్పగలవు అంతమందికి చెప్పాల్సిందే. చెప్పకపోతే రేపు పొద్దున మన మీద చేస్తారు కదా, నేరస్థాపన. మరి ఎందుకనంటే వాక్యం అనేటువంటిది, అందుకనే దేవుడు ప్రేమ ఇచ్చి క్రీస్తుని గురించిన మాట ప్రతి ఒక్కరిని రక్షించిద్దు కాబట్టి క్రీస్తుని ప్రకటించడం అనేటువంటిది ముఖ్యమైనది. ప్రకటించువాడి యొక్క పాదాలు ఎంతో సుందరమైనటువంటి ఆ యొక్క దేవుని పని చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క పని చేసేటువంటి యొక్క పాదాలు ఎంతో సుందరమైనవి అని యేసుక్రీస్తు వారు ఆ శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. కానీ ఆయన ఏదో తగ్గించుకుని వచ్చాడు భూమి మీదకి, అందుకని శిష్యుల పాదాలు కడిగాడు అనేటువంటిది కాదు. అక్కడ ఎంతో వాళ్ళు చేయబోయేటువంటి పని చాలా బలమైనటువంటిది. వాళ్ళు వాక్యం చెప్పడానికి వెళ్తే నేను చంపేస్తారు, హింసలు పొందుతారు, నా నామమును మీరు ప్రకటించేటప్పుడు మీకు అనేక హింసలు కలుగుతాయి, బాధలు ఇబ్బందులు అన్నీ ఉంటాయి. ఎందుకు హింసలు పొందడానికి వెళ్తున్నారు వీళ్ళు? హింసలు పొందడానికి వెళ్తున్నారు. హింస అనేది ఏది లేదు, హ్యాపీగా బతుకుతున్నారు. హ్యాపీగా బతకడం అనేటువంటిది దేవుడికి వ్యతిరేకమైన కార్యం కదా. దేవుడు ఏమన్నాడు? నా నామమును మీరు ప్రకటించేటప్పుడు అనేక హింసలు కలుగుతాయి. హింసలు అంటే హింసలు కలుగుతాయి అంటే వ్యతిరేకమైనటువంటి భావాలు. వాళ్ళ వ్యతిరేకించవచ్చు, వద్దని చెప్పొచ్చు, తగువాడొచ్చు, కొట్టొచ్చు, చంపొచ్చు, సాగు దాకా వెళ్ళిపోద్ది.
మరి ఇంకా అంతకు మించి లేవు లేదు. ఇక్కడ ఏమి ఎందుకు జరగట్లేదు. దేవుడి నామాన్ని ప్రకటిస్తే అంత కోపం ఏంది? ఉమ్, ఇక్కడ అంత బాధ ఏంది? ఉమ్, అరే తప్పు చేస్తున్నావు ఉమ్, అయ్యా, సరి చేసుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్పటం అంటే ఉమ్, ఆడికి ఎందుకు కోపం వస్తుంది? ఉమ్, కాబట్టి ఇక్కడ పాపపడేది మనిషి కాదు. అందుకని మేము దాని వెనకమాల ఒక సాతాన్ యొక్క తంత్రం ఉంది కాబట్టి దాని వెనకమాల ఉన్నటువంటి భావాన్ని గ్రహించుకొని ఉమ్, దేవుడు ఏం చెప్పాడంటే ఆ యొక్క స్థితి నుంచి మనం బయటకు తీసుకొచ్చాడు. ఉమ్, కాబట్టి సాతాన్ మనం ఎదిరించే పోరాడినది మనం అతీతమైన శక్తులతో పోరాడతాం. ఉమ్, కాబట్టి నువ్వు ఆ సువార్తను ప్రకటించడానికి ఎలనీదు సాతాను. ఉమ్, అసలు దాని ముఖ్య ఉద్దేశం ఎందుకు ఎలనీదు సాతాను సువార్త చెప్పడానికంటే ఉమ్, సువార్త లోకమంతా ప్రకటించబడిన తర్వాత ఉమ్, అటు పిమ్మట అంతం వచ్చును, దానికి అంతం వస్తుంది, ఉమ్. దాన్ని చచ్చేటువంటి రోజు వస్తుంది. ఇప్పుడు కాబట్టి అది బతకాలంటే ఏం చేయాలి? నిన్ను సువార్త ప్రకటించడానికి వెళ్ళనీయకూడదు. ఉమ్, నువ్వు వెళ్ళావు అనుకో, ఉమ్, నువ్వు లోకమంతా ప్రకటిస్తావు. ఉమ్, ఇంకొకటికి తెలిసింది ఆడు ప్రకటిస్తాడు, ఆడు ఇంకొకటి ప్రకటిస్తాడు. మొత్తం ప్రకటించబడితే సాతానికి అంతం కదా. అవును. మరి ఆడేం చేస్తాడు? ఆడినాడు బతికించుకోవడం కోసం అడ్డం పడాలిగా. ఉమ్, అందుకని ఏం చేస్తాడు? ప్రతి ఒక్కరిని కూడా సోమరం చేస్తాడు. అయ్యా ఇదిగో భక్తి, రోజు ప్రార్థనకి వెళ్ళు, పొద్దున్నే లేచి వాక్యం చదువుకో, ఉమ్, ప్రార్థన చేసుకో, ఉమ్, ఆదివారం ప్రార్థనకి వెళ్ళు, మిగతా వారాల్లో మీటింగ్లు పెట్టినప్పుడు మీటింగ్కి వెళ్ళు, ఉమ్, ఎక్కడికైనా సరే నువ్వు వాక్యానికి వెళ్ళు, కానీ ఉమ్, వాక్యం మాత్రం ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆయన అక్కడ బంధిస్తుంది. ఉమ్, వాక్యం చెప్పనీయకుండా చేస్తుంది. ఉమ్, ఎందుకు చెప్పనీయదనంటే పక్కన ఉన్నవాడికి నోరు తెరిచి అయ్యా యేసుప్రభుని నమ్ముకయ్యా అని చెప్పలేము. ఉమ్, గమనించు, ఎక్కడైనా ఏ సంఘస్థులైనా సరే ప్రార్థనకి వెళ్దాం రా అంటారు, కానీ ఉమ్, అమ్మా దేవుడిని నమ్ముకున్నావా, బాప్తిజం తీసుకున్నావా, ఉమ్, రక్షణ పొందావా అని చెప్పి వాళ్ళకి దేవుడి గురించినటువంటి వివరాలు చెప్పరు. ఉమ్, ఎందుకు చెప్పలేదు అని అంటే చెప్పలేదు సాతాను. ఉమ్, నీ కష్టాలు కాబట్టి నువ్వు చెబితే ఖచ్చితంగా కూడా 100% ఎదుటి మనిషి అనేటువంటి వాళ్ళు మారతారు. ఉమ్, మారడం అనేటువంటి దేవుడి పని. కాబట్టి ఉమ్, ఆ రక్షణ అనేటువంటి దానికి అడ్డం పడేటువంటి ఒక చిన్న చిట్కా అయినటువంటి విషయమే సాతాను తీసుకున్నటువంటి తంత్రం. ఉమ్, ఆ మర్మం అనేటువంటిది అర్థం కాక ఉమ్, ఇదంతా భక్తి అనుకుంటున్నారు అందరు. ఉమ్, ఇది మొత్తం పక్కన పడి ఉమ్, సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళు, ఉమ్, నీకు తెలిసిన వాళ్ళకి వాక్యం చెప్పుకుంటూ వెళ్ళు. అదే నిజమైనటువంటి ఆరాధన, దేవుడిని మనం ఆరాధించేటువంటి ఆరాధన. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు, ఎన్ని గంటలు కూర్చుంటావు, ఇవన్నీ లేవు, అడగట్లా. ప్రార్థన చేస్తే దేవుడు పని చేయటమే ఆరాధన. పని చేయాలి. ఉమ్, ఏం పని అది? క్రీస్తుని ప్రకటించాలి. ఎందుకంటే రక్షించాలి, నీ తోటి వాడిని రక్షించుకునే బాధ్యత నీదే. ఉమ్, అందుకనే దేవుడు సుందరమైనటువంటి ఆ యొక్క పాదాలు కడుగుతున్నారంటే ఆ పాదాలతో నువ్వు కానీ దేవుడు వాక్యం ప్రకటించే నిజమైన సేవకుడు అయితే, ఉమ్, ఎదుటి వాళ్ళని ప్రేమించేవాడు అయితే, ఉమ్, ఆ యొక్క దేవుడు భావంతో నువ్వు ఎప్పుడైతే ఎవరింటికి పోయినా దేవుడు ఆ ఇంటికి దేవుని కలుగు చేస్తాడు. ఉమ్, కాబట్టి ఆ దేవుని ఎవరికి వచ్చిద్ది? నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను ఎవడైతే ఆహ్వానిస్తాడో, నీకు ఒక్కటి మంచినీళ్ళు ఎవడిస్తాడో, ఉమ్, అర్థమైందా? దేవుని పేరట వస్తున్నావు కదా నువ్వు, ఉమ్, నిజంగా దేవుడు రక్షించడానికి వస్తున్నావు కదా. ఉమ్, ఆ కార్యంలో ఎవడైతే గ్రహించుకుని వాడైతే నీకు ఇది చేస్తాడో ఆడు దీవించబడతాడే తప్ప ఉమ్, వచ్చాడు కదా అని చెప్పి ఆడు నిలబడితే నీకు దీవెన ఎందుకు వచ్చింది? ఉమ్. కాబట్టి దేవుని పేరు వచ్చినోడు కరెక్ట్ అయినోడా కాదా అని ఎలా తెలిసింది? అందుకని ఇక గ్రహింపు చేసుకోవటం కోసమే దేవుడు చెప్తుంది. నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడు అయితే దేవుడు నిజంగా నీ ఇంటికి మంచివాడినే పంపిస్తాడు, వాక్యం చెప్పడానికి పంపిస్తాడు. అందరూ వస్తున్నారు కదా, ఇప్పుడు ఒకడు కాదుగా వచ్చేది అందరూ. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఒకళ్ళే వచ్చేవాళ్ళు, పాత నిబంధన కాలంలో ఒకడేం రాలా. ఇప్పుడు ఏలియా గారు పోలేదా? ఏలియా గారు దేవుడు చెప్పిన మాటల ద్వారా ప్రజలందరికీ హెచ్చరికలు చేశారు. వాళ్ళు ఇంటింటికి పోయి దీవెనలు చేయట్లా, వాళ్ళు అట్లా చేయలే. ప్రజలకి ఏంటంటే దేవుడు సమాచారాన్ని అందించేవాళ్ళు, ప్రజలు మొత్తాన్ని కాపాడుకోవడం. విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు అదే అంటుంది, విధవరాలు పడుతున్నటువంటి బాధ తను చేసుకున్నటువంటి ప్రార్థన వల్ల. అంటే ఇప్పుడున్న ప్రకారం ఇక్కడున్న ప్రజలు ఇబ్బందులు బాధలు పడతలేదంటావా? ఇప్పుడు ఆ రోజుల్లో ప్రవక్త ఉన్నాడు కాబట్టి ప్రవక్త ద్వారాగా వాళ్ళకి జరిగినటువంటి విషయాన్ని దాన్ని సేమ్ తీసుకొచ్చి ఈ రోజు గడపడానికి లేదు. ఈ రోజు యేసుక్రీస్తు కాలం, ఇది కొత్త నిబంధన కాలం. కొత్త నిబంధనలో అటువంటివి ఏమి లేవు. అర్థమైందా? లేవని ఎలా చెబుతావు? అటువంటి లేవు అనేటువంటి పాత చెప్పింది కొత్త నిబంధన అంటే ఇప్పుడు మత్తయి సువార్త కాడ నుంచి కొత్త నిబంధన కదా. మత్తయి సువార్త కాడ నుంచి కొత్త నిబంధన కాదు. కొత్త నిబంధన అంటే కొత్త నిబంధన అని ఎందుకు పెట్టారు పేరు? కొత్త నిబంధన అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు అంటే కాలాన్ని బట్టి పెట్టారు.
కాలాన్ని బట్టి పెట్టడం అని అంటే ఏంటంటే మలాకి వరకు కొంతకాలం వరకు జరిగినటువంటి సంఘటనలకి దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడి మలాకి తర్వాత ఆపేసేసాడు. 400-500 సంవత్సరాలు చీకటి కాలం గడిచింది. తర్వాత మళ్ళీ యోహాను గారితోనే ప్రారంభమైంది వాక్య పరిచర్య అనేటువంటిది. కాబట్టి యోహాను గారు వచ్చిన కాడ నుంచి ఏర్పడినటువంటిది కాబట్టి అక్కడ నుంచి ఆ కాలానుగుణంగా మధ్యలో ఉండేటువంటి ఆ బ్లాక్ డేస్ అంటే 400-500 సంవత్సరాలు మధ్యలో కాలం విడిపోయింది కాబట్టి దాన్ని పాత నిబంధన కింద దీన్ని కొత్త నిబంధన కింద చేశారు. కానీ యాక్చువల్గా ఏంటంటే 400 సంవత్సరాలైనా యేసుక్రీస్తు వచ్చి చనిపోయేంత వరకు అది మొత్తం కూడాను ధర్మశాస్త్ర కాలం అంటాం. పాత నిబంధన అని అంటే మళ్ళీ ఇక్కడ డిఫరెన్స్ కాదు, ధర్మశాస్త్ర కాలము అనే అంటాం. ఆ ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచేంత వరకు ధర్మశాస్త్ర కాలమే అదంతా కూడా. ఇక్కడ ధర్మశాస్త్ర కాలం అని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక నిబంధన, ఆ నిబంధన కాలంలో ఉండాలి వాళ్ళంతా. ఇక్కడ కొత్త నిబంధన అంటే ఏంటంటే క్రీస్తు వారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే ఇదిగో మీకు నూతన నిబంధన చేస్తున్నాను కాబట్టి ఇదిగో దీన్ని ఇలాగ వ్యభిచారం చేయవద్దు అనే సంగతి తెలుసు కదా, మీరు మోహపు సూర్తమే పాపం అని చెప్పి మార్పులు చేశారు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మార్పులు చేశారు. అర్థమైందా? అలాగనమాట. ఒక నరహత్య చేయవద్దు, మనిషిని చంపితేనే నరహత్య కాదు, నీ సహోదరుని ఎదుటివాడిని ద్వేషించటం కూడాను నరహత్య అని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లా దేవుడు కొత్త నిబంధనగా మార్చాడు. కొన్ని విషయాలన్నిటిని కూడా మార్పులు చేసి కొత్త నిబంధన చేశాడు. ఆ నిబంధన ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది, ఎక్కడి నుంచి ఫాలో అయింది అంటే సంఘం యొక్క స్టేటస్ నుంచి ప్రారంభమైంది. అందుకని ఇక్కడ కొత్త నిబంధన అని అంటే సంఘం యొక్క స్థితిగతులు మొదలైన కాడ నుంచి దేవుడు ఏర్పాటు చేసి, అంతకుముందు ఉండేదంతా ధర్మశాస్త్ర కాలం, అక్కడ నుంచి ప్రారంభమైందంతా కొత్త నిబంధన. అది కొత్త నిబంధన అంటే నిబంధన అంటే దేవుడికి మనకు ఉన్నటువంటి ఒప్పందం అనాలి. కానీ గ్రంథాలు పుస్తకం చూపించి కొత్త నిబంధన రాశారు కదా అని చెప్పి పాత నిబంధన రాశారని పాత నిబంధన కొత్త నిబంధన అనకూడదు. అలా కాదు రాసింది. అందుకని నిబంధననే తెలుసుకోవాలి ఫస్ట్. దేవుడికి మనకు ఉన్నటువంటి ఒప్పందం ఏంటో తెలుసుకుని ఆ నిబంధన కిందకు మనం వెళ్ళామా, కొత్త నిబంధన అనే నిబంధన కింద ఉన్నామా, లేకపోతే పాత నిబంధన అనేటువంటి నిబంధన కింద ఉన్నామా. అందుకని దేవుడితో మనం చేసుకున్నటువంటి ఒప్పందం. అందుకని క్రీస్తునందున్నవారు మొదట లేస్తురు, లేదు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అని చెప్పి రాయబడ్డారు. క్రీస్తునందు ఉన్న వారికి ఏంటంటే కొత్త నిబంధన కిందకు వచ్చినటువంటి వాళ్ళకి ఏ శిక్ష లేదు దేవుడు చెప్తున్నాడు, ఏ శిక్ష లేదు. మరి అక్కడ శిక్ష లేదని అంటే ఇక్కడ ఏం పని చేయాలి? ఇక్కడ పాయింట్ అదే కదా. క్రీస్తునందు ఉండటం అంటే ఏంటంటే నువ్వు క్రీస్తు వాక్యాన్ని రోజు ప్రకటించుకుంటా తిరగటమే క్రీస్తునందు ఉంటాం. నువ్వు ఆ వాక్యాన్ని ప్రకటించుకోకుండా నేను క్రీస్తులో ఉన్నాను అని అంటే క్రీస్తులో ఎట్లా ఉంటావు? క్రీస్తుని నా ప్రజల ఎదుట ఒప్పుకోకుండా దేవుడు ఏం చెప్పాడు? ఎవరైతే ప్రజల ఎదుట క్రీస్తుని ఒప్పుకుంటాడో నా తండ్రి ఎదుట నేను ఆయన ఒప్పుకుంటాను అన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రతిదినం నా సిలువను ఎత్తుకుని మహిమన్నాడు కదా. ప్రతిదినం వారానికి ఒకసారి పెడుతున్నారు కదా. ఇక్కడ ప్రతిదినం అని అంటే ఏంటంటే వారానికి ఒకసారి సంఘం పెట్టే దాని గురించి సమస్య అది వేరు. అక్కడ కాలానుగుణంగా సంఘం పెట్టుకుని నడుపుకునేటువంటి దానికి ప్రతిదినం సంఘం పెట్టాలనేది కాదు. అక్కడ ప్రతిదినం దేవుని ఎత్తుకోవడం అని అంటే సువార్త పనిలో ఉండటమే. సంఘానికి కూడుకోవడానికి వెళ్తున్నామే కానీ అక్కడేమో రోజు పని చేయడానికి ఏమి వెళ్తలా. అది కాదు, పని చేయాలి కదా ముందు. అది రోజు చెయ్యి, కనపడిన వాళ్ళతో వాక్యం చెప్పు. అది సిలువను ఎత్తుకొని పోవటం అంటే ప్రతిదినము లేచి యేసుక్రీస్తు ఆ ఊరికి ఈ ఊరికి పట్టణాలకి ప్రజలకి వాక్యం చెప్పడానికి యేసుక్రీస్తు ఎలాగైతే లేచి ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు. రోజుకొకళ్ళు బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఇంటింటికి వెళ్ళి చెప్పిన మొత్తం స్వార్థ ప్రకటించడం అయిపోయింది కదా. ఎందుకు ఎంత స్వార్థ దేవుడు చెప్పిన పని చేస్తే ఒక రోజులో అయిద్దా 2 రోజులు అయిద్దా అనేటువంటిది ఒక రోజులోనే అయిపోద్ది. నీకు నేను చెప్పాను, నువ్వు ఇంకో పక్కన చెప్పి పక్కన వాళ్ళు ఇంకోళ్ళు చెప్పేస్తే మా ప్రపంచం అంతా ఒక రోజులోనే అయిపోద్ది. దానికి సమయం లేదు. అంటే సాతాను గాడు మరి నువ్వు ఒక రోజులో అయిపోయేటువంటి పనిని ఆ 2000 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదంటే ఎందుకు దేవుడు రాకడ లేట్ అవుతుందని అంటే వాక్యం ప్రకటించట్లేదు కాబట్టి. ఇక్కడ అందుకనే 8 రోజుల్లో ప్రయాణం చేయాల్సినటువంటి ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు అడవిలో ఎందుకు పెట్టారు? 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఇక్కడ కారణం ఉంది. 40 సంవత్సరాలు ఎందుకు పట్టుద్ది? పక్కన ఉన్నటువంటి ఊరు నడిచిపోతే 8 రోజులకు వెళ్ళిపోతారంట. మరి అక్కడ నుంచి ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి కానాను దేశానికి 8 రోజులు 40 సంవత్సరాలు అక్కడ ఎందుకు ఉన్నారని అంటే వాళ్ళు చేసినటువంటి పాపం అది. దేవుడి క్రియలో దేవుడు చెప్పినట్టు చేయలేకపోయారు కాబట్టి సనుక్కున్నారు, వణిగారు, దేవుడిని ఇసుకిచ్చారు, ఇబ్బంది.
కాబట్టి ఇక్కడ సువార్త ప్రకటించడం అనేటువంటి దాంట్లోకి వచ్చేటప్పటికి స్త్రీలు ప్రకటిస్తారా, పురుషులు ప్రకటిస్తారా, చిన్నపిల్లలు ప్రకటిస్తారా అనేటువంటి భావాలు ఏమి లేవు. ఇక్కడ ప్రకటించడం అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. నీ స్థాయిలో నువ్వు నీకు తెలిసినటువంటి వాళ్ళకు ప్రకటించాలి. అందరూ స్టేజీలు ఎక్కి ప్రకటించడం సాధ్యపడదు. అందరు ప్రసంగిలు పెద్ద పెద్ద ఫోటాలు పెట్టి చేయటం అనేటువంటిది సాధ్యపడదు. కాబట్టి ఆ దేవుడు అలా కోరుకోవాలా. నీకు తెలిసిన వాళ్ళకి, నీ బంధువులకి, నీ ఫ్రెండ్స్కి, నీతో పాటు ఉండే వాళ్ళకి, నువ్వు పనిచేసే కాడ నువ్వు నీ వాక్యాన్ని ప్రకటించు. ప్రతిదినము ప్రకటించు. ప్రతిదినం క్రీస్తు గురించి చెప్పు. అందరూ తెలుగులోనే చెబుతున్నారు, మరి హిందీ, ఇంగ్లీషు, మలయాళం, తమిళం, ఎవరి భాషలో వాళ్ళు చెప్తారు. ఎవరి బాధ్యత వాళ్ళది. ఇప్పుడు అందరు తెలుగులోనే చెప్పాలి, దేశం అంతా పోయి తెలుగులో చెప్పాలి కాదు. ఎవరికి ఏ భాష ఉండారో ఆ భాషలోకి వెళ్ళి చెప్పాలి. అంతేగాని వాళ్ళకి అర్థమయ్యేలా క్రీస్తుని ప్రకటించడం అనేటువంటిదే సువార్త ప్రకటన. మహారాష్ట్ర ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు క్రీస్తు గురించి మనకు తెలుసు. ఇప్పుడు వాడికి మనం ఎలా చెబుతాం? వాళ్ళకి మనం చెప్పాలి కదా. భాష నేర్చుకుని చెబుతాం. నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటాం? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటాం అనే దానికి అర్థం లేదు ఇక్కడ. నువ్వు చెప్పాలనుకున్నప్పుడు నేర్చుకుంటావు. అంటే మనిషిని రక్షించాలని అనుకుంటే ఇప్పుడు మనకి నేర్చుకుంటావు. యాక్చువల్గా దేవుడు అరబిక్ భాషలో, హెబ్రీ భాషలో వ్రాయబడింది బైబిల్. మనకి ఇప్పుడు బైబిల్ తెలుగులోకి ఎట్టొచ్చింది? ఎవరో ఒక ఆయన కష్టపడ్డాడు కాబట్టి, ఆయన ప్రాంత్యాగాలు చేశాడు కాబట్టి ఇక అనేకమైనటువంటి భాష 21 భాషలో రాశాడు. ఇది 21 భాషలో నేర్చుకుని డైవర్ట్ మొత్తం అన్నిటిని ట్రాన్స్లేషన్ చేసి అన్ని రకాలుగా అన్ని భాషల్లోకి ట్రాన్స్లేషన్. ఇక్కడ నేనేం అడుగుతున్నానంటే మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం అంటున్నా. ఎందుకు నేర్చుకోలేకపోతే ఇంట్రెస్ట్ నువ్వు చెప్పాలనే బాధ. మనిషిని రక్షించాలన్న ఆలోచన నాకు లేనప్పుడు నువ్వు చెప్పలేవు, నువ్వు నేర్చుకోలేవు, చెప్పలేవు. అసలు ముందు తెలుగులో ఉండాలి, నేర్చుకో. తెలుగులో ఉండే వాళ్ళకి ఎంతమంది ఉన్నారు నేర్చుకునే వాళ్ళు? హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళని నేర్చుకునే దేవుడు ఒకళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. ఏ భాషలో వాళ్ళకి దేవుడు ఆ భాషలోనే ఏర్పాటు చేసుకుంటాడు. అంతేగాని తెలుగు వాడిని అందరికి పంపించాలనే అవసరం లేదు. అంటే అన్ని భాషలు నేర్చుకొని ఉంటే అన్ని భాషలు నువ్వు నేర్చుకుని దేశం అంతా నువ్వు అక్కడే చెప్పాల్సిన అవసరం లేదు. అలా కాదు. ఇప్పుడు మన ఈ ఊర్లోనే ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు తమిళ వాళ్ళు వస్తున్నారు, హిందీ వాళ్ళు వస్తున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు వస్తున్నారు. నీకు ఎవరు వచ్చినా నీ దగ్గర కనపడ్డప్పుడు మనిషి కనపడతారు కదా. కనపడ్డప్పుడు అని అంటే అందరు కనపడుతున్నారని కాదు. నువ్వు తెలుగులో నేర్చుకుని తెలుగు వాళ్ళకే చెప్పు. నువ్వు రాని దాని గురించి ఎందుకు? దేవుడు రాని వాళ్ళ హిందీ భాష వాళ్ళ, తమిళ వాళ్ళ భాష వాళ్ళకి వాళ్ళని అప్పచెబుతాడు. నీకు వచ్చిన వాళ్ళు నీ పక్కనింటి వాళ్ళకో, నీ స్నేహితులకో, నీతో పాటు బంధువులకో, నీ వాళ్ళందరిని పిలిచి నువ్వు ముందు అసలు నీకున్న వాళ్ళందరినీ నేను ఒక సర్కిల్ మొత్తం అందరినీ వాక్యం చెప్పు. ఏదో మీటింగ్ పెట్టి ఇంటికాడ ప్రార్థన చేసి మీటింగ్ పెడతాం కాదు. మా బంధువులందరిని పిలిచేసి భోజనాలు పెట్టి మీటింగ్ పెట్టి ఏదో సువార్త మీటింగ్ పెట్టి నేను అందరికీ తెలిసిపోయింది అనేది కాదు. ఇక్కడ అట్లా కాదు చెప్పటం, వాక్యం చెప్పటం అంటే. నువ్వు వాక్యం నేర్చుకున్నది క్రీస్తుని ప్రత్యేకంగా ఒక్కొక్కరితో చక్కగా నీటికి మాట్లాడి డిస్కషన్ చేసి వాళ్ళకి దేవుడు వాక్యం అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళు బాప్తిసం తీసుకొని రక్షణ పొందే విధంగా నువ్వు ప్రేరేపించాలా. నువ్వు ఆ ప్రక్రియ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరు చేయి, నీ జీవితం సరిపోద్ది. దేవుడు నీకు ఇచ్చినంత వరకు నీ సర్కిల్లో నీ చేయగలిగిన వరకు చెయ్యి. అలా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. స్త్రీలైన వాళ్ళు స్త్రీలు, పురుషులైన వాళ్ళు పురుషులు. ఇంట్లో కూర్చొని నాకు మా ఆయన బాగనేయట్లేదు, బయటకు పోవట్లేదు అంటే నరకం పోవటమే తప్ప రేపొద్దున నరకం సత్య మా ఆయన రానేయట్లేదు అంటావేంది? దేవుడు రా అన్న పిలిచాడు అనుకో, మా ఆయన రానేయట్లేదు, మా ఆయన అడుగుతానంటావేంది? అట్లాగే ఆడవాళ్ళు అందరూ తప్పించుకోవడానికి లేదు. అందుకని క్రీస్తునందు ఉన్న వాళ్ళు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ప్రతి ఒక్కళ్ళని కూడాను దేవుడు ఎవరి కాళ్ళే కాపాడుకోవాలి. కాబట్టి దేవుడి యొక్క ఆత్మ అందరిలో కూడాను దేవుడు ఆత్మ ఉంది. కాబట్టి చెప్పాలి అనేటువంటి ఆశ కలిగినప్పుడు ఎవరు అడ్డంకి పడతారు. కాబట్టి నువ్వు చేసే మంచి కార్యం అయినప్పుడు దేవుడు అనేటువంటి త్రోవ సరళం చేస్తాడు. అడ్డపడేది సాతాను. వంకలు చెబుతున్నావు అని అంటే సాతాను యొక్క తంత్రంలో ఉండమని అర్థం. అందుకని ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత ఉంది. కాబట్టి సువార్తను ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్కళ్ళు ఆ సువార్తలో పనిలో ఉండాలి. ఆ సువార్తను ప్రకటించే విధానంలో నువ్వు ఏ రకంగా ప్రకటించు. ఎలా చేయాలా, అలా చేయాలి, ఎలా చేయాలని ఏం లేదు. ప్రత్యేకంగా నీకున్నటువంటి వెసులుబాటులో నీకు చేతనైనంత వరకు నువ్వు ఒక సువార్తన ప్రకటనలో పనిలో నువ్వు ఉండాలి. అప్పుడు నిన్ను నువ్వు కాపాడుకుంటావు. ఇప్పుడు సేవకుడు ఎలా దీవిస్తాడు? సేవకుడు దీవించటం అనేటువంటిది లేదు ఇక్కడ. సేవకుడు దీవించటం అనేటువంటి పాయింట్ మాట్లాడింది అదే కదా. సేవకుడు దీవించటం అనేటువంటి పాయింట్ ఏంటంటే దేవుని యొక్క రాయబారి. దేవుడు వాక్యం ప్రకటిస్తున్నావు అని అంటే, దేవుడు వాక్యం నీ ఇంట్లోకి వచ్చింది అని అంటే దేవుడు నీ ఇంట్లోకి వచ్చినట్టే. దీవించేది దేవుడు.
నీ యొక్క స్థితిని బట్టి నువ్వు దేవుడిని రిసీవ్ చేసుకునేటువంటి విషయాన్ని బట్టి ఆ దేవుడు అదే రాస్తాడు. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో మా దేవుడు వాళ్ళని దీవిస్తాడు అనేటువంటి విధానంగా చెప్పుకొచ్చాడు. అంటే దేవుని కార్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నువ్వు సహకరించినప్పుడు ఆ సహకారంలో నీకు దీవెన అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేసేసింది. అంతేకాని పాస్టర్ గారు వచ్చి చేతులు వేస్తే పాపం చెప్తే రాదు. అందుకని వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళని నువ్వు ఎలాగైతే రిసీవ్ చేసుకుంటావో, రిసీవ్ చేసుకునేటువంటి దానిని బట్టి నువ్వు దీవెన అనేటువంటిది నీకు ఉంటుంది. అందుకని దేవుడు ఏమన్నాడంటే, మీరు వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తారో వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు ఉండండి. ఎవరైతే ఆహ్వానాన్ని వద్దంటారో అక్కడ నీ కాలు దుమ్ము దులిపి రమ్మంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దీవెన ఎక్కడే ఉంది, ఆశీర్వాదం ఎక్కడే ఉంది, శాపం కూడా అక్కడే ఉంది. కాబట్టి నువ్వు వాక్యం చెప్పడానికి ప్రాక్టీస్ చేయాలి. మా ఊరు వద్దు, మా ఇంటికి వద్దు, మా ఊర్లో చెప్పకూడదని అడ్డం తగిలే ప్రతి ఒక్కళ్ళు కూడాను రేపు పొద్దున తీర్పు దిన దేవుడి దగ్గర తీర్పులో ఖచ్చితంగా ఉంచుంటారు. ఎవరైతే దేవుడు ఆహ్వానిస్తారో వాక్యాన్ని ఆహ్వానిస్తారో మనిషిని కాదు, అది మనిషిని. అర్థమైందా? మనిషిని తీసుకునేటువంటి విధానం కాదు, దేవుడు వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకునే విధానం. ఓకే, అది అందుకని దీవెన అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటిదే. కానీ నీ వాక్యం నీ ఇంటికి వచ్చినప్పుడు దీవెన ఆటోమేటిక్గా నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. దేవుడు దీవిస్తాడు. వచ్చినటువంటి వచ్చినటువంటి దీవెనని నువ్వు తీసుకుంటే దీవించబడతావు. దాన్ని రిజెక్ట్ చేస్తే ఆ దీవెన అనేటువంటిది వెళ్ళిపోతుంది. అసలు దీవెన అంటే ఏంటి? దీవెన అంటే ఏంటంటే 2 రకాలుగా ఉన్నాయి. లోక రకమైనటువంటి దీవెనలు ఉన్నాయి, ఆత్మీయమైనటువంటి దీవెనలు ఉన్నాయి. కాబట్టి శారీరకమైనటువంటి దీవెనలన్నీ కూడా పాత నిబంధనలో చెప్పబడినటువంటివి. శారీరకమైనటువంటి దీవెనలన్నీ కూడా భూమిలో కానీ, పంట పండటంలో కానీ, ఆస్తులు సంపాదించుకోవటంలో కానీ, మనం బ్రతికేటువంటి బతుకులో మనకు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడాను ఏది లోటు లేకోకుండా జరగడం అనేటువంటిది దీవెనకరం. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇవి కాదు, ఆత్మీయమైనటువంటి దీవెనలు ఉన్నాయి. ఆత్మలో మంచి బలంగా, మంచితనంగా, ప్రేమతో మనం ఆ విధంగా అందరూ కూడా నిన్ను ఎక్కడికి పోయినా కూడా గౌరవంగా చూస్తాం, అందరూ కూడా ప్రేమించటం, అర్థమైందా? నీ మాటకి గౌరవంగా చూసుకోవటం, ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి దీవెనలు. శారీరకంగా నీకు గుడ్డలు లేకపోవచ్చు, చినిగిపోయిన బట్టలు వేసుకోవచ్చు, నువ్వు వెళ్ళిన కాడల్లా ప్రతి ఒక్కళ్ళలో కూడాను నిన్ను గౌరవంగా చూసినటువంటి విధానంలో నీకు ఆశీర్వాదం అన్నమాట. అది కొత్త నిబంధన దీవెనలు. అందుకని కొత్త నిబంధనల్లో ఉండాం కాబట్టి అటువంటివి కోరుకోవాలి. కానీ పాత నిబంధనల్లో దేవుడు ఇచ్చాడని చెప్పి నాకు ఆస్తులు రావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ కూడాను అది సాతాను యొక్క తంత్రం. కాబట్టి ఆ దీవెనలు కొత్త నిబంధన యాక్సెప్ట్ చేయట్లా. అందుకని ధనవంతుడగుటకు ధనమే అన్నిటికీ మూలం కాబట్టి ధనాన్ని అపేక్షించకూడదు. అందుకని దేవుడు ఇస్తే దీవెనే, ధనం దేవుడు పని కోసం అనేటువంటిది ఇవ్వచ్చు. నీకు ఒకవేళ కలగొచ్చు, కలిగింది కదా అని చెప్పి దాని మీద మనసు పెట్టుకోకూడదు. దాని మీద మనసు పెట్టుకుంటే అది నేను నాశనానికే తీసుకో. అక్కడ ధనవృద్ధి అవ్వట వాడి ఆత్మకు మూడిందనే దేవుడు చెబుతున్నాడు. కాబట్టి నువ్వు ఆత్మకు మూడతావు అని అంటే నువ్వు ధనం సంపాదించుకోవాలనే కోరిక నీకెందుకు? నేను నన్ను చంపేసుకున్నారు కానీ మట్టిలో కలిసిపోయింది, కానీ ఆత్మే కదా నిత్య జీవానికి వెళ్ళేది. నువ్వు బిర్యానీ తిన్నా రేపు పొద్దున చచ్చిపోతావు, పచ్చడి వేసుకుని తిన్నా చచ్చిపోతావు. ఈ శరీరం అనేటువంటి మట్టిలోకి వెళ్ళిద్ది. నువ్వు రోజు మంచినీళ్ళు తాగినా అట్లాగే బతుకుతావు, రోజు మందు తాగి నీ ఇష్టం వచ్చినట్టు డ్రింకులు తాగి సుఖం అనిపించినా అలాగే చచ్చిపోతావు. తర్వాత మనం ఎక్కడ ఉంటాం అనేటువంటి దానికి కారణం తీసుకోవాలి. కాబట్టి శరీరం అనేటువంటిది దేవుడు ప్రాణం ఎంతకాలం ఇచ్చాడో అంతకాలం నువ్వు ఏది తిన్నా కానీ అంతవరకు ఆయుష్ వరకు బతుకుతూనే ఉంటావు. ఆ ఆయుష్ని ఎవరు కూడాను తీసేది ఏమి ఉండదు. కాబట్టి ఈ ఆయుష్ కాలంలో మనం పడేటువంటి ప్రయాసాలన్నీ కూడాను ఊరికే ఆలోచించుకొని ఏదేదో అనుకుంటూ దేవుడి మీద విశ్వాసం లేకపోబట్టే ఇవన్నీ. విశ్వాసం అని అంటే దేవుడు ఇస్తాడు, దేవుడే చూసుకుంటాడని నమ్మాలి కదా. మరి ఆ నమ్మకం లేనప్పుడు ఇక విశ్వాసం ఏముంది అక్కడ నీకు? అందుకని విశ్వాసం కలిగి జీవించడం అనేటువంటిదే ఇక్కడ దేవుడు కోరుకునేటువంటి విషయం. ఆ విశ్వాసం కలిగే విధంగా నువ్వు సువార్తను ప్రకటించడమే నిజమైనటువంటి సువార్త. అది ఓకేనా?